ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు టీచర్లు వేళాపాలా లేకుండా వచ్చి వెళ్తుంటారు. ఇష్టరీతాన సెలవులు పెడుతుంటారు. తెలంగాణలో ఇక అలా చేయడం ఇకపై కుదరదు. సెలవులు పెట్టకుండా విధులు హాజరవ్వాల్సిన టీచర్లపై కోడా జులిపించేందుకు తెలంగాణ విద్యాశాఖ రెడీ అయింది. అనుమతి లేకుండా 30 రోజులు పాఠశాలకు హాజరు కాని టీచర్లను పూర్తిగా ఇంటికి పంపించేయాలని నిర్ణయించింది. చప్పా పెట్టకుండా అధికారికంగా లీవ్ లెటర్ ఇవ్వకుండా విధులకు నెల రోజుల పాటు హాజరవ్వకుంటే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 30 రోజుల తర్వాత ఆ టీచర్కు నోటీసులు ఇచ్చేవారు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఫేస్ రికగ్నిషన్, మధ్యాహ్నం భోజనం అమలు వంటి అంశాలపై డీఈఓలతో ఆన్లైన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు నెల రోజుల పాటు అనుమతి లేకుండా విధులు హాజరు కాకుంటే షోకాజ్ నోటీస్ జారీ చేసి విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా గెజెట్లో ప్రచురించాలని డీఈఓలకు సూచించారు. వాస్తవానికి ఒకరోజు అనాధికారికంగా పాఠశాలకు రాకున్నా చర్యలు తీసుకోవచ్చని, కాకపోతే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డానని, రోడ్డు ప్రమాదానికి గురయ్యానని ఇలా ఏదో ఒక సాకు చూపి కోర్టుల్లో కేసులో వేస్తారని చర్చ జరిగింది. దాంతో నెల రోజులు చూసి షోకాజ్ నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏటా కొందరు టీచర్లు దీర్ఘకాలిక సెలవులపై వెళ్తుంటారు. అలాంటి వారు ఎక్కువగా విదేశాల్లోని తమ పిల్లలు భాగస్వాముల వద్దకు వెళ్తారు. 6 నెలలని అనుమతి తీసుకొని 1-2 ఏళ్లైనా విధులకు రాని వారున్నారు. అలాంటి వారిని గత 2 ఏళ్లలో సుమారు 50 మందిని ఉద్యోగం నుంచి తొలగించామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కొందరు కనీసం సెలవులను పొడిగించుకుంటామని కూడా సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇలా దీర్ఘకాలికంగా విధులకు హాజరు కాని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి ఉద్యోగం నుంచి తొలగించి చర్యలు చేపడతామని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఉన్నతాధికారులకు సూచించారు. తెలంగాణలో దాదాపు 24,000 పాఠశాలలో సుమారు 1.15 లక్షల మంది టీచర్లు ఉండగా వారిలో 6,000 మంది ఇతర పాఠశాలలు విద్యాశాఖలోని ఇతర విభాగాల్లో డెప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. అయితే గత ఆగస్టు నుంచి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వచ్చాక టీచర్లు హాజరు శాతం పెరిగినట్టు సమాచారం. గత ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా టీచర్లు వచ్చిన సమయం, ఇంటికి వెళ్లిన సమయం నమోదవుతుంది. కాకపోతే ఈ వేళల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. విధులకు హాజరయ్యారా లేదా అన్నదే లెక్కలోకి తీసుకుంటున్నారు. ఇక నుంచి ఆలస్యంపై కూడా దృష్టి సారిస్తామని అధికారులు చెబుతున్నారు. ముఖ గుర్తింపు హాజరు అమలుతో హెచ్ఎంలకు ఇబ్బందులు తప్పాయని సమాచారం. గతంలో కొంత ఆలస్యంగా వస్తా, ముందుగా వెళతా అని కొందరు టీచర్లు అడిగేవారని, భవిష్యత్తులో ఆ లెక్కలు కూడా తీస్తారన్న ఆలోచనతో ప్రస్తుతం తమను ఎవరూ అడగడం లేదని హెడ్ మాస్టర్లు తెలిపారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.